దీన్ని మనము ఇమ్యూనో సపరేషన్ అంటాం. అంటే మన రోగ నిరోధక శక్తిని కాస్త అణిచిపెడుతుంది. అప్పుడు ఆ కిడ్నీ యాక్సెప్ట్ అవుతుంది. అయితే ఈ ప్రకృతి మనం ఎప్పుడైతే రోగ నిరోధక శక్తిని అంటే ఆ ఇమ్యూనిటీని కొంచెం తగ్గించడానికి ఇమ్యూనో సపరేషన్ మెడిసిన్స్ వాడతాము, ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఇది బ్యాలెన్స్ చేస్తాం. అంటే అటు మనకు సరిపడా రోగ నిరోధక శక్తి తగ్గాల, సరిపడా ఇమ్యూనిటీ ఉండాలి. ఇన్ఫెక్షన్ కాకుండా ఉండేంత, కిడ్నీ రిజెక్ట్ కాకుండా ఉండేంత మెడిసిన్ మాత్రమే వాడతాం. అయితే ఈ ప్రక్రియలో భాగంగా సర్జరీ చేసే నాటికి మనం ఎంతైతే వాడతామో ఒక 3 నెలల నుంచి 6 నెలల లోపల దాంట్లో 3వ వంతుకి మెడిసిన్స్ తగ్గిపోతాయి. అండ్ వీలైనంత వరకు మినిమం మెడిసిన్స్ మీద పెట్టే ప్రయత్నం చేస్తుంటాము. సో ఈ మెడిసిన్స్ మాత్రం జీవితాంతం వాడాల్సింది. అయితే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ లోపల ప్రక్రియలు ఇంకా కొత్త కొత్త విషయాలు కనుక్కుంటున్నారు కాబట్టి ఇంకా ముందు అసలు మందులు లేకుండా కూడా అంటే మనం బేసిక్గా స్టీరాయిడ్స్ అని వాడతాము, కాల్షియం యూరిన్ ఇన్హిబిటర్స్ అని వాడతాము. సో ఇట్లాంటి మందులు వాడినప్పుడు అవి కూడా ఒక్కొక్కటి మొత్తంగా లేకుండా చేసే ప్రయత్నంలో కూడా ఉంది అన్నట్టు. సైన్స్లో ఇవన్నీ కనుక్కుంటున్నారు కాబట్టి మనం కూడా వాటిని మనకు అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత తక్కువలో మెయింటైన్ చేయగలిగితే అంత తక్కువ మెడిసిన్స్తోని, కాకపోతే జీవితాంతం వాడాల్సింది. అయితే ఈ కిడ్నీ అనేది 1 ఇయర్ సక్సెస్ రేట్ ఇప్పుడు దాదాపు 100% ఉంది. 5 ఏళ్ళ వరకు దాదాపు 85% ఆఫ్ ద కిడ్నీస్ ఫంక్షనింగ్ ఉంటాయి. ఇంకో 5 ఏళ్ళు అంటే 10. డాక్టర్ వెంకటరమణ గారు, యూరాలజిస్ట్ డాక్టర్ ఉష్క కిరణ్ గారు, మరియు మా టీంలో ఇంకా యంగ్ డైనమిక్ డాక్టర్ సాంబశివరావు గారు యూరాలజిస్ట్, మా ఇంకా టీంలో నెఫ్రాలజిస్ట్ కుమారస్వామి గారు, ఇంకా చాలామంది సపోర్టివ్ కేర్ ఇంటెన్సివ్ కేర్ టీం అంతా కూడా ఒక 8 మెంబర్స్ ఇంటెన్సివ్ కేర్ టీము, కార్డియాక్ టీము, కార్డియోవాస్కులర్ టీము అంతా కూడా వాస్కులర్ సర్జన్స్ అందరూ కూడా ఉన్నారు. మేమంతా కలిసి వరంగల్ ప్రజలకు కిడ్నీ లాంగ్ స్టాండింగ్గా డయాలిసిస్ చేసుకుంటూ బాధపడే వాళ్ళందరికీ కూడా హైదరాబాద్కు ఎక్కడికో వేరే మెడ్రాస్కు ఇంకా వెల్లూరుకు అట్లా డిఫరెంట్ ప్లేసెస్కు వెళ్ళి ట్రాన్స్ప్లాంటేషన్ కోసం బాగా అవస్థలు పడుతూ చేయించుకునే బదులు ఇక్కడే మన ఊళ్ళోనే చక్కగా వాళ్ళు ఉన్న ఊళ్ళో హ్యాపీగా చేసుకునే విధంగా మేము గవర్నమెంట్ నుంచి పర్మిషన్ చేసుకొని చక్కగా ట్రాన్స్ప్లాంట్స్ సక్సెస్ఫుల్గా మనం చేసుకున్నాం. ఇక్కడ ఇది అందరికీ మన ఇందులో ఇక్కడ అంటే వరంగల్లో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే అత్యంత తక్కువ ఖర్చుతో, హైదరాబాద్లో కంటే కూడా చాలా తక్కువ ఖర్చుతో చేయడం జరుగుతుంది. అండ్ ఆపరేషన్ తర్వాత తీసుకునే జాగ్రత్తలలో కూడా 3 లెవెల్ స్టెరిలైజేషన్, 3 లెవెల్స్ ఆఫ్ స్టెరిలిటీ ఉంది. వాళ్ళకి ఇమ్యూనో సపరేషన్ నుంచి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉన్నారు. సో పూర్తి స్థాయి కేర్ అంటే పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ కేర్ కానీ అండ్ ఆ సర్జికల్ టీమ్ కానీ కంప్లీట్గా మనకు హైదరాబాద్ హాస్పిటల్లో అందుబాటులో ఉంది. అండ్ ఇందులో అందరికీ ఉండే ఒకటి కూడా ఏంటంటే మేజర్ డౌట్ ఏంటంటే ఇచ్చిన వాళ్ళకి ఏమన్నా అవుతుందా, కిడ్నీ ఇచ్చిన వాళ్ళకి ఏమన్నా జరుగుతుందా. కిడ్నీ ఇచ్చిన వాళ్ళు పూర్తి స్థాయి ఆరోగ్యంతో ఉంటారండి. మనిషికి ఒక కిడ్నీ మంచిగా పనిచేస్తే సరిపోతుంది. డయాలసిస్ ఎక్కింది, 6 నెలలు డయాలసిస్ ఎక్కింది. 6 నెలల్లో ఆపరేషన్ చేయించుకున్నాం. నాదే ఇచ్చిన, నేను మంచిగా ఉన్నా, నా కొడుకు మంచిగా ఉన్నాడు. ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది ఇచ్చి, మంచిగా ఉంటాడు. అప్పుడు బక్క ఉన్నా కానీ ఇంక ఇప్పుడు మంచిగా అయిండు, మంచిగా ఉన్నాడు. ఏం ప్రాబ్లం లేదు. 2 సార్లు మంచిగా చూసుకుంటారు, మంచిగా చేస్తారు. ఆపరేషన్ కూడా డబ్బులకు కూడా వెనక ముందు ఆడకండి, చేయించుకోండి, ఏం కాదు, మంచిగా ఉంటారు. ఇప్పటికి ఒక అబ్బాయిని కోల్పోయినా ఇంకా అబ్బాయినికి మంచిగా చేసుకున్నా, మంచిగా ఉన్నాడు. ఏం కాదు, భయపడకండి, మంచిగా అవుతుంది ఆపరేషన్ కూడా. అసలు మీకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన, అంటే మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలని? పెద్ద అబ్బాయికి వచ్చింది, చేయించుకున్న అన్న లోపే ఆయన చనిపోయిండు. ఈయన కూడా తొందరగా చేయించుకోవాలని ముందుకు వచ్చి చేయించుకున్నాం. సార్లు కూడా డబ్బులకు కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు, మంచిగానే తొందరగా చేసినాం, మంచిగానే ఉన్నాను. నాకు